అగ్ని ప్రమాదం. సినిమా షూటింగ్ లో ప్రమాదాలు జరగడం తరచుగా మనం చూస్తూనే ఉంటాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉంటాయి. మొన్న మధ్య కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2 సెట్ లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో పలువురు టెక్నీషియన్స్ మృతి చెందారు. తాజాగా మరో సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగింది. సెట్ లో అగ్ని ప్రమాదం జరగడంతో ఒక వ్యక్తి మృతి చెందారు. అయితే తాజాగా మరో స్టార్ హీరో తెరకెక్కిస్తున్న చిత్రంలోనే సెట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న కొత్త చిత్రం ఇడ్లీ కడాయ్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న 4వ మూవీ. డాన్ పిక్చర్స్ బ్యానర్ కింద ధనుష్, ఆకాష్, భాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆయన సరసన నిత్యా మీనన్ నటిస్తున్నారు. అర్జున్ విజయ్, సత్యరాజ్, పార్థిబన్, శాలిని పాండే, ప్రకాష్ రాజ్, సముద్రకని, రాజ్ కిరణ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. తేని, పొల్లాచి వంటి ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. எது நல்லதுங்கிறது நம்ம மண்ணுக்கு தான் தெரியும். తొలుత ఈ చిత్రాన్ని ఈ నెల 10వ తేదీన విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించినప్పటికీ కూడా సాధ్యపడలేదు. షూటింగ్ పూర్తి కాకపోవడంతో విడుదల తేదీని మార్చారు. అక్టోబర్ 1న విడుదల చేయనున్నట్లుగా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్ ముమ్మరంగా సాగుతుంది. ప్రస్తుతం తేని జిల్లాలోని అండిపట్టిలో సెట్స్ మధ్య షూటింగ్ జరుగుతోంది. 20 రోజులుగా ఇక్కడే చిత్రీకరణ జరుపుకుంటోంది. కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తోంది యూనిట్. ప్రధాన తారాగణం అంతా షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ పరిస్థితుల మధ్య అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఈ మూవీ సెట్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ధనుష్ ఇడ్లీ షాప్ సన్నివేశాలను చిత్రీకరించడానికి వేసిన సెట్ అది. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. మంటలు త్వరగా వ్యాపించడానికి దోహదపడే పరికరాలు, చెక్క వస్తువులు, కొన్ని రసాయనాలు, పెయింటింగ్ ఫ్లెక్సీలు, బ్యానర్లు సంఘటన స్థలంలో ఉండటం వల్ల అగ్నికిల్లలు ఎగిసిపడ్డాయి. మంటలు తీవ్రంగా అమాంతం పెరిగాయి. గంటన్నర పాటు సెట్ మొత్తం కూడా తగలబడటం కనిపించింది. ఆ సమయంలో ధనుష్తో సహా ఇతర నటీనటులు ఎవరూ కూడా అక్కడ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. ఇప్పటికే సెట్స్ 60% వరకు దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరావట్లేదు. ఇదిలా ఉంటే ఇక 2022లో కూడా బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ లవ్ రంజాన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించారు. ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే అప్పట్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో కూడా సెట్ లో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. సినిమా కోసం వేసిన సెట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తూ ఉండగానే మంటలు సెట్ మొత్తం కూడా వ్యాపించాయి. ముంబై అంధేరిలోని చిత్రకూట్ మైదానంలో అప్పట్లో భారీ సెట్ వేశారు చిత్ర యూనిట్. ఈ సెట్ లో అనుకోకుండా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. మనీష్ దేవాసి అనే 32 ఏళ్ల వ్యక్తి మరణించగా మరికొందరు గాయపడ్డారు. అగ్ని ప్రమాదం. సినిమా షూటింగ్ లో ప్రమాదాలు జరగడం తరచుగా మనం చూస్తూనే ఉంటాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉంటాయి. మొన్న మధ్య కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2 సెట్ లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో పలువురు టెక్నీషియన్స్ మృతి చెందారు. తాజాగా మరో సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగింది. సెట్ లో అగ్ని ప్రమాదం జరగడంతో ఒక వ్యక్తి మృతి చెందారు. అయితే తాజాగా మరో స్టార్ హీరో తెరకెక్కిస్తున్న చిత్రంలోనే సెట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న కొత్త చిత్రం ఇడ్లీ కడాయ్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న 4వ మూవీ. డాన్ పిక్చర్స్ బ్యానర్ కింద ధనుష్, ఆకాష్, భాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆయన సరసన నిత్యా మీనన్ నటిస్తున్నారు. అర్జున్ విజయ్, సత్యరాజ్, పార్థిబన్, శాలిని పాండే, ప్రకాష్ రాజ్, సముద్రకని, రాజ్ కిరణ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. తేని, పొల్లాచి వంటి ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. எது நல்லதுங்கிறது நம்ம மண்ணுக்கு தான் தெரியும். తొలుత ఈ చిత్రాన్ని ఈ నెల 10వ తేదీన విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించినప్పటికీ కూడా సాధ్యపడలేదు. షూటింగ్ పూర్తి కాకపోవడంతో విడుదల తేదీని మార్చారు. అక్టోబర్ 1న విడుదల చేయనున్నట్లుగా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్ ముమ్మరంగా సాగుతుంది. ప్రస్తుతం తేని జిల్లాలోని అండిపట్టిలో సెట్స్ మధ్య షూటింగ్ జరుగుతోంది. 20 రోజులుగా ఇక్కడే చిత్రీకరణ జరుపుకుంటోంది. కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తోంది యూనిట్. ప్రధాన తారాగణం అంతా షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ పరిస్థితుల మధ్య అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఈ మూవీ సెట్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ధనుష్ ఇడ్లీ షాప్ సన్నివేశాలను చిత్రీకరించడానికి వేసిన సెట్ అది.
మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. మంటలు త్వరగా వ్యాపించడానికి దోహదపడే పరికరాలు, చెక్క వస్తువులు, కొన్ని రసాయనాలు, పెయింటింగ్ ఫ్లెక్సీలు, బ్యానర్లు సంఘటన స్థలంలో ఉండటం వల్ల అగ్నికిల్లలు ఎగిసిపడ్డాయి. మంటలు తీవ్రంగా అమాంతం పెరిగాయి. గంటన్నర పాటు సెట్ మొత్తం కూడా తగలబడటం కనిపించింది. ఆ సమయంలో ధనుష్తో సహా ఇతర నటీనటులు ఎవరూ కూడా అక్కడ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. ఇప్పటికే సెట్స్ 60% వరకు దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరావట్లేదు. ఇదిలా ఉంటే ఇక 2022లో కూడా బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ లవ్ రంజాన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించారు. ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే అప్పట్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో కూడా సెట్ లో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. సినిమా కోసం వేసిన సెట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తూ ఉండగానే మంటలు సెట్ మొత్తం కూడా వ్యాపించాయి. ముంబై అంధేరిలోని చిత్రకూట్ మైదానంలో అప్పట్లో భారీ సెట్ వేశారు చిత్ర యూనిట్. ఈ సెట్ లో అనుకోకుండా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. మనీష్ దేవాసి అనే 32 ఏళ్ల వ్యక్తి మరణించగా మరికొందరు గాయపడ్డారు. అగ్ని ప్రమాదం. సినిమా షూటింగ్ లో ప్రమాదాలు జరగడం తరచుగా మనం చూస్తూనే ఉంటాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉంటాయి. మొన్న మధ్య కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2 సెట్ లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో పలువురు టెక్నీషియన్స్ మృతి చెందారు. తాజాగా మరో సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగింది. సెట్ లో అగ్ని ప్రమాదం జరగడంతో ఒక వ్యక్తి మృతి చెందారు. అయితే తాజాగా మరో స్టార్ హీరో తెరకెక్కిస్తున్న చిత్రంలోనే సెట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న కొత్త చిత్రం ఇడ్లీ కడాయ్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న 4వ మూవీ. డాన్ పిక్చర్స్ బ్యానర్ కింద ధనుష్, ఆకాష్, భాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆయన సరసన నిత్యా మీనన్ నటిస్తున్నారు. అర్జున్ విజయ్, సత్యరాజ్, పార్థిబన్, శాలిని పాండే, ప్రకాష్ రాజ్, సముద్రకని, రాజ్ కిరణ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. తేని, పొల్లాచి వంటి ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. எது நல்லதுங்கிறது நம்ம மண்ணுக்கு தான் தெரியும். తొలుత ఈ చిత్రాన్ని ఈ నెల 10వ తేదీన విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించినప్పటికీ కూడా సాధ్యపడలేదు. షూటింగ్ పూర్తి కాకపోవడంతో విడుదల తేదీని మార్చారు. అక్టోబర్ 1న విడుదల చేయనున్నట్లుగా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్ ముమ్మరంగా సాగుతుంది. ప్రస్తుతం తేని జిల్లాలోని అండిపట్టిలో సెట్స్ మధ్య షూటింగ్ జరుగుతోంది. 20 రోజులుగా ఇక్కడే చిత్రీకరణ జరుపుకుంటోంది. కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తోంది యూనిట్. ప్రధాన తారాగణం అంతా షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ పరిస్థితుల మధ్య అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఈ మూవీ సెట్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ధనుష్ ఇడ్లీ షాప్ సన్నివేశాలను చిత్రీకరించడానికి వేసిన సెట్ అది. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. మంటలు త్వరగా వ్యాపించడానికి దోహదపడే పరికరాలు, చెక్క వస్తువులు, కొన్ని రసాయనాలు, పెయింటింగ్ ఫ్లెక్సీలు, బ్యానర్లు సంఘటన స్థలంలో ఉండటం వల్ల అగ్నికిల్లలు ఎగిసిపడ్డాయి. మంటలు తీవ్రంగా అమాంతం పెరిగాయి. గంటన్నర పాటు సెట్ మొత్తం కూడా తగలబడటం కనిపించింది. ఆ సమయంలో ధనుష్తో సహా ఇతర నటీనటులు ఎవరూ కూడా అక్కడ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. ఇప్పటికే సెట్స్ 60% వరకు దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరావట్లేదు. ఇదిలా ఉంటే ఇక 2022లో కూడా బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ లవ్ రంజాన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించారు. ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే అప్పట్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో కూడా సెట్ లో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. సినిమా కోసం వేసిన సెట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తూ ఉండగానే మంటలు సెట్ మొత్తం కూడా వ్యాపించాయి. ముంబై అంధేరిలోని చిత్రకూట్ మైదానంలో అప్పట్లో భారీ సెట్ వేశారు చిత్ర యూనిట్. ఈ సెట్ లో అనుకోకుండా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. మనీష్ దేవాసి అనే 32 ఏళ్ల వ్యక్తి మరణించగా మరికొందరు గాయపడ్డారు.